హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. కైకాడైతే కొంత పని అయితే ఉంది. ఆ పని కోసం నేనైతే కైకాడికి వచ్చిన. ఏం లేదు, కొంత రాళ్ళు అనేది ఏర్పించి వడ్లు అనేది వేసినాము. ఆ రాళ్ళు అనేటివి తీసి వేరే దగ్గర అయితే పోసేయాలి. ఎందుకంటే మనకి జనవరి పెట్టేసింది. ఇప్పుడు మందులు కొట్టాలి, దున్నాలి, ఇవన్నీ చేయాలి. అందుకని ఆ రాళ్ళు ఉంటే కొంచెం దున్నేదానికి కూడా, ట్రాక్టర్తో దున్నేదానికి కూడా కొంచెం కష్టం అంటే అవుతుంది. అందుకని ఆ రాళ్ళు తీసేయాలని కైకాడికి అయితే వచ్చిన, అదే మా తోటకాడికి. ఇప్పుడు ప్రస్తుతానికి దానికి పార కావాలి. ఆ పార కోసం అయితే నేను ఇంకొక కైకాడికి వచ్చిన. ఇది మా బామర్దోళ్ళు తోట అనమాట. ఈడ మల్లి తోట ఇది. ఇప్పుడు పెట్టినారు, ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది పెట్టి. మల్లి చెట్లు ఇవి. ఈ మల్లి చెట్ల కాడికి పార అయితే ఉంది ఇక్కడ. ఆ పార తీసుకొని వెళ్ళేదానికి నేనైతే ఇక్కడికైతే వచ్చినాను. పార ఎక్కడుందో ఒకసారి చూడాలి. ఇది కొంచెం పెద్దదైంది మల్లి చెట్టు, ఇంకా కొన్ని చిన్న చెట్లుగా ఉంది. పార అయితే చూడాలి, ఎక్కడుందో చూడాలి. ఎందుకంటే మల్లి చెట్లలో పెట్టి ఉండడు, లేదో మామిడి చెట్టుకి తగిలించి పెట్టుంటాం అన్నమాట మేము. అక్కడ చూడాలి, చూస్తూ ఉన్నాను. మామిడి చెట్లో ఉందా, మల్లి చెట్లో ఉందా అనేది. ఇవి మామిడి చెట్లు అనమాట. చూద్దాం. ఇక్కడ ఒక 2 టెంకాయ కొబ్బరి చెట్లు తయారు చేసి ఉన్నాడు మా బామర్ది పెట్టేదానికి. ఇది లైన్గా బూడ్చి పెట్టినాడు కొబ్బరికాయలు. ఇవన్నీ ఏది మొలక రాలేదు, మొలక అయితే రాలా. ఏడైతే 3 వచ్చుండాయి మొలక, కొంచెం పెద్ద చెట్లుగా. దీనికి వాటర్ ఎక్కువ అయితే తగులుతూ ఉంది. నీళ్ళు కట్టేటప్పుడు కాలువ పక్కన బూడ్చున్నాడు. అది ఫ్రెండ్స్, ముందు మనం పార అయితే చూద్దాం. పార ఎక్కడ పెట్టున్నాడు బా. ఇక్కడైతే కొంత మిరప నారు కూడా నాటున్నాం. మిరప చెట్లు కొద్దిగా అయితే చేసుకుంటాము. మిరప చెట్లు అనమాట. ఆ మిరప చెట్ల కాడ ఉంటే ఉండొచ్చు. మనం ఇప్పుడు మామిడి చెట్లల్లో ఎతికేసి తర్వాత పూత అయితే వస్తూ ఉంది చూడండి. పూత ఇప్పుడు జనవరి మందు కొట్టాలి, పూతలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు పార 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 ఎక్కడ ఉంది పార? ఈ మామిడి చెట్టు అయితే వాలిపోయింది. ఇది బటువుగా నిలవలేదు. ఇది గాలి వాన తోలింది కదా, అప్పుడైతే పడిపోయింది అన్నమాట. ఇది దీని కింద దాచిపెట్టినాడా ఏమో చూడాలా. మేము వస్తువులు అనేటివి ఇక్కడే పొలంలోనే పెట్టేస్తాము. పొలంలో పెట్టేస్తే వచ్చినప్పుడు వాటిని తీసుకొని వాడుకుంటాం అన్నమాట. అందుకని దాచిపెట్టున్నాడా లేదు, ఏడాడన మానికి తగిలిచ్చున్నాడా అనేది నేనైతే చూడాలి. మల్లి చెట్లో ఉంటుంది అన్నాడు, లేదంటే మిరపనారు అయితే నాటున్నాడు. అక్కడైతే ఉండొచ్చు అనేసి చెప్పినాడు. అందుకని మల్లి చెట్లు అయితే చూస్తున్నాను. దీనికైతే నీళ్ళు కడతాడు. కొంత కలుపు అయితే తీసినారు, కొంత కలుపు అయితే తీయలేదు. ఇక్కడైతే మిరపనారు చూడండి, ఇదన్నమాట మిరపనారు. అట్లే బోదులుగా వదిలి ఇదంతా కూడా మిరపనారే వదిలినారు. దీంట్లో కొంత మేము కూడా అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మా బామర్దిదే కాబట్టి
మనకు కూడా 10 కట్టలు అయితే ఇస్తాడు. మనం కూడా ఎక్కడో ఒక దగ్గర నాటుకోవాలి ఆ పొలంలో. పెద్దవిగా ఉండేటివి నాటినారనమాట. చిన్నవిగా ఇవి ఇంకా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఇవి అట్లే వదిలిండరు. అవి పెద్దవైన తర్వాత నాటుతారనమాట. పార అయితే ఇక్కడ ఉంది. ఇది పార చిన్నదే. పారలో ఇవి తొలికలు అనమాట. తవ్వాటం తవ్వేదానికి తొలికలు. చేతులు పడుతున్నాయి. తొలికలు ఇవి అయితే 7 ఉన్నాయి. కొంచెం పెద్ద పార అయితే చూడాలి. పెద్ద పార ఉంటే ఉండొచ్చు. ఏమిదా ఇప్పుడు నాకైతే పావులాగా అనిపించింది. పావులు కూడా ఉంటాయి మా చెట్ల పైన. పావులు కూడా ఉంటాయి చెట్ల పైన. మనం ఓపికగా అయితే చూడాలన్నమాట. చూద్దాం. ఫోన్ చేస్తాను. ఏడా కనబడలేదు. హలో, ఈడ మల్లి తోటలో ఉండేటివి చిన్న పారగా ఉందా? చిన్న పారగా ఉంది. చిన్నదిగా ఉంది పార మల్లి తోటలో. ఎక్కడ మల్లి తోటలో ఉందా? సరే సరే. వచ్చేసాడంట ఆయన. నేను ఎత్తిస్తాను పార అని అంటున్నాడు. ఈ సపోటా కాయలు అయితే చూడండి దండిగా ఉన్నాయి. సపోటా కాయలు ఇది మా తోటలో అయితే లేదు. ఎందుకంటే మాకు చచ్చిపోయినాయి సపోటా కాయలు. ఇక్కడ మా బామర్దుల తోటలో అయితే ఉన్నాయన్నమాట. చెట్లు అయితే చచ్చిపోయినాయి మా తోటలో. అదే ఫ్రెండ్స్, పార అతను వచ్చి ఎత్తిచ్చినాక మనమైతే మన వర్క్ దగ్గరికి పోదాం. ఇక్కడ చిన్న భజన ఒకటి ఉంది చూడండి భజన అనేది. ఈ భజన ఇంచేయాలా. ఈ విధంగా ముట్టి కడుతుంది. ముట్టి కట్టిందంటే చెట్టు పెరగదు. అందుకని ఇంచేస్తున్నా నేను. ఇదే చిలక ఏంది మాగిందా ఏమి? మాగింటే చూద్దాం. ఇంత కాయలు కూడా. ఒక తట్ట, కత్తి, మనం తాగేదానికి నీళ్ళు, పార ఇవైతే తీసుకొని వచ్చిన. పార అయితే మా బామర్ది వచ్చి ఇచ్చినాడు, తీసుకున్నాను. వీటిని ఎత్తుకొని నేనైతే అక్కడికి వెళ్ళాలి, పనికాడికి. ఇలా తగిలిచ్చేస్తాం అనమాట మేము పారలు అక్కడ మామిడి చెట్ల కాడ. వేగాలు, ఆయిలు, బ్యాగు, బైక్ తాళాలు అన్నీ ఇక్కడైతే పెట్టేస్తాను. మనం ఇప్పుడు వీటిని ఎత్తాలి.
తోట అయితే ఎన్నో వీడియోలలో చూపించుండా మీకు. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్.